ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇల్లు వ్యవసాయం. వ్యవసాయదారుల కార్యక్రమం ఇది. రైతన్నలకు అక్కరకొచ్చే అన్ని తీవ్ర ముచ్చట్లను వినిపించే కార్యక్రమం. ఇయలటి కార్యక్రమంలో వివిధ పంటల్లో జీవ ఎరువుల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట ఉంటది. వీరితో ముచ్చట పెడతారు కె లెనిన్. అనంతరం రైతు అంతరంగం శీర్షికన వివిధ పంటల సాగు అనుభవాలు గురించి బేల మండలం సిర్సన్న గ్రామానికి చెందిన గోరె సంజీవ్తో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. వాతావరణం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది. గడిచిన 24 గంటలల్లా నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. గాలిలో తేమ 57% గాను, గాలి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇక వచ్చే 24 గంటలల్లా గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశమున్నది. వాతావరణ సూచన ఎన్నరో. మార్కెట్ ధరలు. ఇయలటి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి. పత్తి ప్రైవేట్ వారి ధర 8% తేమతో 6,900 పలకగా, సిసిఐ వారి ధర 8% తేమతో 7,521 రూపాయలు పలుకుతుంది. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలా. ఇప్పుడు విందాం. అయితే రైతన్న ఖరీఫ్ రబీ పంటల కాలంలో ఎన్నో రకాల పంటలను పండిస్తాడు. మరి మంచి దిగుబడి రాతందుకు ఎన్నో రకాల ఎరువులను కూడా పంటలకు వేస్తాడు రైతన్న. మరి జీవ ఎరువులను పంటలకు అందించడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో కె లెనిన్ పెట్టిన ముచ్చట్లో ఇప్పుడు విందాం. వివిధ రకాల పంటల్ని సాగు చేస్తున్నప్పుడు వీటికి అవసరమైన పోషకాలని రైతులు ఎరువుల రూపంలో అందిస్తుంటారు. మరి ఆ ఎరువుల్లో ముఖ్యంగా సేంద్రియ జీవ ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఈ ఎరువులని వాడడం వల్ల ఆ పంటకు కానీ రైతులకు కానీ ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే ముచ్చట్లు చెప్పేందుకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్విని గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అశ్విని గారు. నమస్కారం అండి. అయితే ఇప్పుడు ఈ వివిధ రకాల్లో సేంద్రియ జీవ ఎరువుల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి మనం మాట్లాడుకునే కంటే ముందు మా శ్రోతలకు ఒక్కసారి జీవ ఎరువులు అంటే ఏమి, వాటి గురించి కొంత సమాచారం. అయితే సాధారణంగా మనం రైతులు ఏం చేస్తున్నామంటే పండ్ల తోటల్లో కానివ్వండి, కూరగాయ పంటల్లో కానివ్వండి, తెగుళ్ళు వచ్చినప్పుడు మనము ఎక్కువ మొత్తంలో రసాయనాలు అనేటి ఫంగిసైడ్స్, శిలీంద్ర నాశనాలు అనేటి పిచికారీ చేయడము లేకపోతే నీళ్ళలో వేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఏమవుతుందంటే మనం ఎక్కువ మోతాదులో వాటికి మోతాదుకు మించి ఒక్కొక్కసారి వేసుకోవడం వల్ల మనకు సర్వసాధారణంగా నీళ్ళ యొక్క సారం అనేది దెబ్బతింటుంది. అలాగే కాకుండా మనకు నీళ్ళలో ఉండే సహజ సిద్ధంగా ఉండే మిత్ర పురుగులు ఉన్నాయో అవి కూడా మనకు చాలా వరకు నశించిపోతున్నాయి. అలాగే మనకు దీనివల్ల వాయు కాలుష్యం కూడా జరుగుతుంది. మళ్ళీ కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే దీని యొక్క మోతాదు గాఢత ఎక్కువగా ఉండడం వల్ల నీళ్ళలో కలిసిపోయి మనకు ఫలదీకరణం చెందకుండా, అంటే మనకు పుప్పొడి శాతం కరెక్ట్ రాకుండా, పూత కాత కరెక్ట్ రాకుండా కూడా మనకు కొన్ని పంటల్లో అనేటి చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఇలాంటి సందర్భంలో మనం రైతులు కొద్దిగా మనం సేంద్రియ ఎరువులతో పాటు జీవ ఎరువులు కలిపి వాడకం వల్ల మనకి ఏమవుతుందంటే రసం పీల్చే పురుగుల బెడద కానివ్వండి, ఈ తెగుళ్ళు రాకుండా మనం చాలా వరకు అరికట్టవచ్చు. అయితే మనం సర్వసాధారణంగా జీవ ఎరువుల విషయానికి వస్తే మనకు 3 రకాల జీవ ఎరువులు మనకు లభ్యమవుతాయి. అందులో మొదటగా మనము శిలీంద్ర నాశనల విషయానికి వస్తే ట్రైకోడర్మా విరిడి కానివ్వండి, ట్రైకోడర్మా హార్జినియం కానివ్వండి, అదే మనము బ్యాక్టీరియాకి సంబంధించి బ్యాక్టీరియా ద్వారా వచ్చే తెగుళ్ళు, ఎండు తెగుళ్ళు కానివ్వండి, బ్లైట్స్ కానివ్వండి, ఏవైనా బ్యాక్టీరియాకి సంబంధించిన కూరగాయ పంటలు, పండ్ల తోటల్లో అలాంటి తెగుళ్లకు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ లేదా బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనే మనకు ఈ జీవ ఎరువులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.
అలాగే మనకు ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే మనకు జామ తోటల్లో ఎండు తెగులు ఉన్నప్పుడు నులి పురుగులు కూడా ఆశించి పంటల్ని ఒక్కొక్కసారి పీకి వేసే అంటే తీసివేసే పరిస్థితి వస్తుంది అన్నట్టు. అలాంటి సందర్భాల్లో కూడా మనకు ఆ నులి పురుగుల బుడదను తగ్గించుకోవడానికి టమాటోలో కూడా ఈ నులి పురుగుల బుడద అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే వీటి కోసం కూడా మనకు మార్కెట్లో మనకు ప్యాసిలోమైసిస్ లిలానస్ అనే మనకు నెమటోడ్ అనే నులి పురుగు యొక్క జీవ ఎరువు కూడా మనకు లభ్యమవుతుంది. అయితే మనకి ఈ జీవ ఎరువులు వచ్చేసి 2 రకాలుగా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఒకటి వచ్చేసి పొడి రూపంలో, ఇంకొకటి వచ్చేసి ద్రవ రూపంలో. రైతులు మనం ఈ పొడి రూపం ద్రవ రూపం వెనుక ఉన్న మనం చూసుకొని వాటి మోతాదును కరెక్ట్ వాడుకున్నట్లయితే సరైన ప్రయోజనాలు అనేవి చేరుకుంటాయి. అయితే ఇప్పుడు ఈ జీవ ఎరువులు అంటే ఏమి, ఏ రూపాల్లో దొరుకుతాయి అనే దాని గురించి చెప్పింది కదా, మరి ఈ జీవ ఎరువులని వాడడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయో చెప్తారా? అయితే మనకు రసాయన ఎరువులు మనము వేసుకున్నప్పుడు తెగులు ఉన్నప్పుడు నేలలో కానివ్వండి ఆకులపైన ఉన్నప్పుడు మాత్రమే దాని పిచికారీ రూపంలోనో లేకపోతే మనం నీళ్ళలోనే వేసుకోవడం జరుగుతుంది. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకు ఆ కెమికల్ ఆ మోతాదు మించి మనం వాడడం వల్ల లేకపోతే సరిగ్గా వాడకపోవడం వల్ల కూడా దాని ప్రభావం వల్ల కూడా మనకు ఆ తెగులు ఒకటి చనిపోకుండా దాని యొక్క రోగనిరోధక శక్తి అనేది పెంచుకుంటుంది. అలా మనకు రైతులకు ఏమవుతుందంటే రసాయనాలు ఎక్కువ రేట్లో లభ్యమవడం వల్ల కూడా మనకు వాళ్ళు నష్టపోవడం జరుగుతుంది. అదే మనం ఈ జీవ ఎరువుల్ని మనము సర్వసాధారణంగా మనకు పిచికారీ రూపంలో కానివ్వండి లేదా విత్తన శుద్ధి రూపంలో కానివ్వండి నేలలో వేసుకుంటే మనకు ఎలాంటి కాలుష్యం కూడా మనకు దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే మనకు నేలలో ఉండే సహజ మిత్ర పురుగులు కానివ్వండి లేకపోతే నేల యొక్క సారాన్ని కూడా మనకు బాగా అనేది వృద్ధి చెందుతుంది అన్నట్టు. అలా కాకుండా ఈ ట్రైకోడర్మా కానివ్వండి సూడోమోనాస్ ఈ నులి పురుగులకు సంబంధించిన ప్యాసిలోమైసిస్ ఇవేం చేస్తాయంటే నేలలో ఆవాసం ఏర్పరచుకొని వాటి యొక్క సంతతిని అభివృద్ధి చేస్తుంది అన్నట్టు. ఒకవేళ మనకు వచ్చే సంవత్సరం కూడా తెగులు వచ్చినా అవి ముందుగానే అభివృద్ధి చెందు ఉంటాయి కాబట్టి మనకు తెగులు రాకుండా కూడా నిరోధించుకోవడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ జీవ ఎరువుల విషయానికి వస్తే ఏ ఏ పంటలకు వాడుకోవచ్చు చెప్తారు? అయితే జీవ ఎరువులు వచ్చేసి మనము అన్ని రకాల పంటలు వాడుకోవచ్చు. సర్వసాధారణంగా మన ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే కూరగాయ పంటలైన వట్టండి టమాటో, వంగ, మిరప, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు అయితే ఈ అన్ని రకాల పంటల్లో వచ్చి ఆకుమచ్చ తెగుళ్లకు వాడుకోవచ్చు. అలాగే ఎండు తెగులు కానివ్వండి వేరుకుళ్ళు తెగులు కానివ్వండి ఈ పంటల్లో కూడా మనము వాడుకోవచ్చు అన్నట్టు. అలాగే కాకుండా మనకు పండ్ల తోటల విషయానికి వస్తే మనకు జామ, దాని తర్వాత దానిమ్మ, మామిడి, నిమ్మ ఈ 4 పంటల్లో కూడా మనకు వచ్చే ఎండు తెగుళ్ళు వేరుకుళ్ళు తెగుళ్ళు రాకుండా దాని తర్వాత దీంట్లో కూడా వచ్చే ఆంత్రక్నోజ్ కానివ్వండి ఆల్టర్నేరి ఆకుమచ్చ తెగులు కానివ్వండి ఇలాంటి తెగుళ్లకు మనము ఈ జీవ ఎరువులు వాడుకుంటే చాలా వరకు మనం వీటిని వృద్ధిని తగ్గించడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ జీవ ఎరువులని సేంద్రియ ఎరువులతో కలిపి వాడచ్చా? అట్లా వాడితే ఎట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయి? అయితే రైతులు మనకు సర్వసాధారణంగా పంటకు ఎరువులు అనేటివి మనము వర్షాకాలంలో వేసుకుంటాం జూన్ జూలై మాసంలో, దాని తర్వాత అక్టోబర్ నవంబర్లో వేసుకోవడం జరుగుతుంది. అయితే మనకి ఏమవుతుందంటే ఇప్పుడు తెగుళ్ళు వచ్చినప్పుడు రసాయనాలు పిచికారీ చేయడం వల్ల మనకు ఒకటి నేల సారం దెబ్బతింటుంది. అయితే మనం ఏం చేయాలంటే మొక్క అనేది ఫస్ట్ దృఢంగా ఉండాలి. చెట్టు కానీ మొక్క కానీ దృఢంగా ఉండాలి అంటే దానికి పోషకాలు అనేవి లభ్యం అవ్వాలి. అయితే సేంద్రియ ఎరువుల విషయానికి వస్తే మనకి సేంద్రియ ఎరువుల్లో మనకు కంపోస్ట్ వచ్చేసి మనకు పశువుల పేడ కానివ్వండి లేకపోతే వేపపిండి కానివ్వండి లేదా కానుగ పిండి కానివ్వండి వర్మి కంపోస్టు ఈ 4 సేంద్రియ ఎరువుల్లో మనకు సహజ సిద్ధంగానే నత్రజని దాని తర్వాత భాస్వరం పొటాషియం అనేది సహజ సిద్ధంగానే ఎన్పికే అనేది ఉండడం జరుగుతుంది అన్నట్టు. అయితే మనం వీటిలో వృద్ధి చేసుకొని ఈ జీవ ఎరువుల్ని మనం వాడుకున్నట్లయితే మొక్క అనేది ఆరోగ్యంగా చాలా దృఢంగా తయారవుతుంది. అలాగే మనకు పూత కానీ కాత కానివ్వండి పిందె దశలో కానివ్వండి లేకపోతే పండ్ల తర్వాత కూడా మనకు నాణ్యత అనేది బాగా వస్తున్నట్టు రుచి నాణ్యత అనేది చాలా బాగుంటుంది అన్నట్టు. అయితే జీవ ఎరువులు వచ్చేసి మనము సర్వసాధారణంగా విత్తన శుద్ధిగా కూడా వాడుకోవచ్చు. లేదు మనము మచ్చలు ఆకుమచ్చ తెగులు ఉన్నప్పుడు మనము దీని పొడి రూపంలో అయితే 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి ట్రైకోడర్మా విరిడిని వాడుకోవచ్చు. అదే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఉంటే సూడోమోనాస్ ఫ్లోరోసిస్ కూడా 10 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవచ్చు. లేదు మనకు నేల ద్వారా వ్యాప్తి చెందుతున్న శిలీంధ్రాలు ఫ్యూజేరియం కానివ్వండి లేకపోతే వట్టిసిలియం ఇట్లా రైజోక్టోనే ఏవైనా కానీ వేరుకుళ్ళు తెగులు ఎండు తెగులు వీటి ఉధృతి చాలా ఎక్కువ మొత్తంలో ఉంది మొక్కలు చనిపోవడం జరుగుతుంది లేదా పాక్షికంగా చనిపోవడం జరుగుతుంది అనుకున్నప్పుడు వీటిని మనము 90 కేజీల పశువుల పేడలో మనము దాని తర్వాత 1 కిలో మనము వర్మి కంపోస్ట్ను 1 కేజీ వేపపిండిని దీంతో పాటు ట్రైకోడర్మా విరిడి 1 కేజీని సూడోమోనాస్ 1 కేజీని కలుపుకొని మనం వారం రోజులు వీటిని అన్ని కలిపేసి ఒక నీడ ప్రదేశంలో వీటిని వృద్ధి చేసుకోవాలి. దాని తర్వాత ఒక వారం రోజుల తర్వాత అవన్నీ కూడా కుళ్ళిపోయి మనకు దాని యొక్క సంతతి అనేది అభివృద్ధి చెందుతుంది. జీవ ఎరువులు ఆటోమేటిక్గా వృద్ధి చెందిన తర్వాత వీటిని మనము ఒక్కొక్క చెట్లకైతే మనకు పండ్ల తోటల విషయానికి వస్తే ఒక్కొక్క చెట్టుకు 2 గంపలు వేసుకోవచ్చు. అదే మన కూరగాయ పంటలకు వేస్తే మనము నేలలో మనకు చల్లుకున్నట్లయితే మనకు ఎండు తెగుళ్ళు కానివ్వండి వేరుకుళ్ళు తెగులు కానీ రాకుండా ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పుడు జీవ ఎరువుల గురించి మాట్లాడుకుంటూ మొదట్లో ఇందులో రకాలు చెప్పిండ్రు అట్లనే ఎన్ని తీర్లా అంటే ఏ రూపాల్లో దొరుకుతాయి అనే దాని గురించి చెప్పిండ్రు కదా. అసలు ఈ జీవ ఎరువుల్ని మనం ఎక్కడ పొందవచ్చు అంటే ఎక్కడ దొరుకుతాయి ఇవి ఏ రకంగా అందుబాటులో ఉంటాయి వాటి గురించి చెప్తారా?
అయితే మనకి జీవ ఎరువులు వచ్చేసి మనకు ఆన్లైన్లో కానివ్వండి, మార్కెట్లో కానివ్వండి, వివిధ వ్యాపార నామాలతోని, ట్రేడ్ నేమ్స్తోని చాలా ఎక్కువ మొత్తంలో లభ్యమవుతున్నాయి. కానీ మనకు గవర్నమెంట్ తరపు నుంచి అయితే మన ఆదిలాబాద్ జిల్లాలో జీవ నియంత్రణ ప్రయోగశాల వ్యవసాయ శాఖలో ఉంది. ఆ ల్యాబొరేటరీలో మనకు ట్రైకోడర్మా విరిడి ఒకటి, దాని తర్వాత సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, ఈ 2 జీవ ఎరువులు అనేవి మనకు లభ్యమవుతున్నాయి. అయితే దీని కేజీ ప్యాకెట్ ధర కూడా 150 వరకు ఉంది. కాబట్టి అప్పుడే మనకు ఫ్రెష్గా వాళ్ళు తయారు చేసి ఇస్తున్నారు కాబట్టి మనకు చక్కని ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది. అదే మనము మార్కెట్లో ఆన్లైన్లో చూసుకున్నట్లయితే దాని యొక్క రేటు గవర్నమెంట్ రేటుతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగా ఉంది. కాబట్టి రైతులు వాళ్ళకి సంబంధించిన ఏఓలను కానీ ఏఓలను కానీ సంప్రదించినట్లయితే మనకు ఈ జీవ ఎరువులు అనేవి పొందవచ్చు అన్నట్టు. చివరిగా చెప్పుండ్రి, ఈ జీవ ఎరువుల వాడకంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే మనం రసాయనాలతో పోలిస్తే జీవ ఎరువులు వచ్చేసి మనం సకాలంలో కొన్న వెంటనే విప్పిన వెంటనే వాడుకోవాలి. అంటే మనము ముందుగా వాటి యొక్క తేదీ, మన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మనం తేదీ చూసుకున్న తర్వాత ఒకసారి విప్పినాం అనుకోండి, జీవ ఎరువులు ఏమవుతుందంటే పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడే మనం పశువుల పేడలు వృద్ధి చేసుకోవడమో లేకపోతే పిచికారి ఎరువు చేసుకోవాలి. దాని తర్వాత తప్పనిసరిగా ఈ జీవ ఎరువులు తడి లేని మనకు నీడ ప్రదేశంలోనే నిల్వ ఉంచుకోవాలి. మళ్ళీ మనం కొన్న ఒక 6 నెలల్లోపే జీవ ఎరువులని తప్పనిసరిగా వాడుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే దాని యొక్క జీవ ఎరువు యొక్క దాని యొక్క సంతతి అనేది మనము నీళ్ళలో వేసుకున్నా కానీ పిచికారి చేసుకున్నా కూడా దాని యొక్క ప్రభావం అనేది అంతగా చూపదు. కాబట్టి రైతులు తప్పనిసరిగా గడువు తేదీ అనేది ఒకటి చూసుకోండి. దాని తర్వాత నీడలో ఉంచుకోవాలి. ఒకసారి విప్పిన ప్యాకెట్ మాత్రం మనం వితిన్ వారం లోపు వాడుకుంటే మాత్రమే మనకు దీని యొక్క ప్రభావం అనేది పంట పైన మనకు బాగా కనిపిస్తుంది అన్నట్టు. చాలా సంతోషం అశ్విని గారు. ముఖ్యంగా రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటల్లో జీవ ఎరువులు వాడటం వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు కలుగుతాయి, మరి ఈ జీవ ఎరువులను వాడటంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చక్కగా వివరించారు. మరి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ రైతులు ఈ ఎరువులని వాడుకొని మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలండి. ఇంతవరకు వివిధ పంటల్లో జీవ ఎరువుల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో కేలిలిన్ పెట్టిన ముచ్చట ఇన్నరు. మీరు వింటున్నారు మన యాస మన భాషలో ప్రసారమవుతున్న ఇల్లు వ్యవసాయం కార్యక్రమం 100.2 FM పై. రైతు కాలానికి అనుగుణంగా ఆయా పంటల్ని పండిస్తూ దిగుబడులను సాధించి అనుభవాలను పొందుతాడు. ఇందులో భాగంగానే ఇయ్యాల బేలా మండలం సిర్సన్న గ్రామానికి చెందిన గోరె సంజీవ్తో యు దినేష్ పెట్టిన ముచ్చట విందాం. గోరె సంజీవ్ అన్న, నీకు నమస్తే అన్న. నమస్కారం. మీకు భూమి ఎంత ఉంటుంది? భూమి మాకు 9 ఎకరాలు ఉంటుంది సార్. ఇంకేమన్నా కౌలు తీసుకుంటారా? కౌలు చేయము. ఏమేం పంటలు వేసిండ్రు ఈ 9 ఎకరాలల్లో? మేము 9 ఎకరాల 4 ఎకరాలు పత్తి పెట్టినాము, 5 ఎకరాలు సోయాబీన్ పోసినాము, 3 ఎకరాల తొగరి ఉన్నది, 2 ఎకరాలు ప్లేన్ పోసినాము. అంటే సోయాబీన్ ప్లేన్ అయితే శనగ పోసిన 2 బ్యాగులు, ఒక 10 కిలో గోధుమ. అందులో వైరస్ వచ్చింది, అయితే అది శనగ కూడా ఎండిపోతున్నది. పత్తికి అయితే బాగా పుచ్చి వచ్చింది. పత్తి 4 ఎకరాలు పెట్టినాం. నేను చూసిన పత్తి చూస్తే మొత్తం చెట్టంతా పడిపోయింది, అంతగానం కాయ ఉన్నది. మరి ఇంత కాయ కోసం నువ్వు ఎన్నిసార్లు మందులు కొట్టినావు, ఎన్నిసార్లు మందులు కొట్టినావు? ఇప్పుడు 10 సార్లు మందులైంది మొత్తం. ఎందుకంటే కీటకనాశకి కూడా కొట్టినా, ముందు బారా చెట్టు కొట్టినా. అప్పుడు వర్షాకాలం ఏమో మొత్తం, అప్పుడు వర్షాలు పడి పత్తులు మొలక మర్ర అట్లా ఇట్లా చేసి మంచిగా తెచ్చి పొజిషన్ మీద తెచ్చి మర్ర మందులు కొట్టి ఇంత గులాబీ రంగు పురుగు వచ్చింది. గులాబీ రంగు పురుగు అంటే సార్ దీపావళి నెల వర్షం పడ్డది. అప్పుడు వర్షం పడుడుకు ఆ పూత ఉండుకు అప్పుడు అటాక్ అయింది. మరి అది పలుగుతలేదు కదా కాయ? పలుగుతలేదు సార్. సగం ఒక్క తినేసింది, సగం ఒక్క మంచిగా ఉన్నది, కొన్ని పూచులే ఉన్నాయి. కాయ చూస్తే మస్తు దొడ్డు ఉన్నది, మంచిగా ఉన్నది. 6.9 దొడ్డే ఉంటది. మన నల్లరేగడి భూమి కాదు, బరకం భూమి. కానీ కాయకి మంచిగానే కాసింది, కానీ అది పూచ వచ్చింది. ఎన్నిసార్లు వేరేండ్రు పత్తి ఇప్పటిదాకా? ఇది 2వ సారి సార్. వర్షం పడు ఆగిపోయింది, అది చిక్కం పడ్డది కాయ మీద. మళ్ళా పలిగేటప్పుడు మొత్తం వక్కలు పుచ్చేస్తున్నాయి. కాయ మాత్రం అంగూర్లు కాసినట్టున్నది. కాయ జబర్దస్త్ కాసింది. కాసుడి మీదకి వెళ్ళి మేము ఎకరానికి 10 పడతానుకున్నాము, సరే 10 కూడా పడలేదు. ఒక ఎకరానికి 6 పడ్డది. అది 6 అయిందా? ఇప్పుడు స్టార్ట్ చేసినామా? ఇప్పుడు అది ఏమి అలా ఒక బ్యాగ్ కుంటలు లేదు, పొజిషన్ లేదు. ఎప్పుడు నచ్చిందా ఇంత ఖాత? ఇప్పుడు కాసిందా? ఇప్పుడు ఇంత ఖాత పోయిన సంవత్సరం కాసింది, కానీ ఫ్రెష్ ఉండే, పురుగు లేదా? పురుగు లేకుండా. అంటే ఈ గులాబీ పురుగు మీ చేనికి వచ్చిందా, చుట్టుపక్కల చేనులకు కూడా? చుట్టుపక్కల చేనులకు అందరికి ఉన్నది సార్. ఇప్పుడు మొత్తం పీకి శనగ పోస్తారు, కొందరు జొన్న పోస్తారు. మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు? నేను సగం తీస్తా సార్, అక్కడికి వెళ్ళి ఆ చెట్టు అక్కడికి వెళ్ళి జొన్న పోస్తాను. ఇంత కాయ ఉండంగా సార్ ఏం చేస్తావు ఇక? కలకల అనిపించదా? కలకల అనిపిస్తుంది సార్. లేబర్ లేక లేబర్లు డిమాండ్ చేస్తున్నాను 10 రూపాయల కిలో.
ఇక 10 రూపాయలు మనం కిలో హిసాబ్ అంటే వాళ్ళకి పురాంచది కై కిలో హిసాబ్ అంటే వాళ్ళు 10 కిలో ఏరుతారు 300 తీసుకుంటారు ఏం పునాసా సార్ చెట్టుకు 50-60 కాయ ఉన్నది. 50-60 ఉన్నది. ఎన్ని కుటాల పత్తి వెళ్ళింది ఇప్పుడు దాకా? ఇప్పుడు నాకు 23 అయింది మొత్తం. 23 అయింది. 23 అంటే 4 ఎకరాలల్లా పెట్టిన పెట్టుబడి వెళ్ళిపోయింది. ఇక పెట్టిన పెట్టుబడి మన సార్ ఖర్చులు ఉన్నాయి, మన మేనత్తు వెళ్ళేది ఉన్నది ఉంటుంది సార్. ఇది వలిగేటట్టు లేదు కాయ. మరి ఈ పలగది సార్ ఈ సగం ఫెయిల్ అవుతుంది. ఏదో 10 వెళ్ళి 4 మంచిగా పలుగుతున్నాయి, 6 పుచ్చు వెళ్తున్నాయి. ఎన్ని రోజులు పత్తి మీద పత్తి పెట్టబట్టి? మరి పత్తి మీద పత్తి నీరుడు సోయాబీన్ ఉండే సార్. పంట మార్పిడి జరిగినా ఇప్పుడే మాది ఇప్పుడు ఎందుకంటే 9 ఎకరాల భూమి ఉన్నది, 4 ఎకరాలు సోయాబీన్ పోస్తే 5 ఎకరాలు పత్తి పెడతా. ఇప్పుడు ఇది మారింది, అక్కడ మారింది చేను, మళ్ళా ఇది ముందట సోయాబీన్ ఉంటుంది. మార్పిడి పంట మార్పిడి జరిగినా గానీ గులాబీ పురుగు వచ్చింది. గులాబీ రంగు పురుగు వచ్చింది, మొత్తం పుచ్చే ఉన్నది. 2 సంవత్సరాలు రాలి సార్. లాస్ట్ కాయదాకన్నా బుగ్గ ఫ్రెష్ ఉండే, ఇట్లా పడితేస్తుండే. ఈ సంవత్సరం ఎందుకో ఏమో దీపావళిలో వర్షం వచ్చింది, అది బాగా ఇది అయిపోయింది. ఎన్నిసార్లు అడుగు మందులు వేసినావు? మరి అడుగు మందులు సార్ 3 సార్లు డౌరా తోటి 2 సరితలు కట్టి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి, అంటే ఒక సాలుకు 2 అక్కడ పడతాయి పోసుడు. 10 సార్లు పై మందు కొట్టిందా? 10 సార్లు కొట్టినాం. ఇప్పుడు దీన్ని ఏం చేయరాదా? దీన్ని ఏమి విలేజ్ లేదు, అయిపోయింది. ఇప్పుడు కాయ అయిందా? ఇవాళ మీ అసలు చూస్తారు మస్తు కాయ ఉన్నది మస్తు అంటారు, కానీ మొత్తం ఇప్పి చూస్తే పుచ్చులే ఉన్నాయి గులాబీ రంగే. సో మరి వచ్చే సంవత్సరం పత్తి పెడతా? మరి వచ్చే సంవత్సరం సార్ ఇంత పెట్టా, ఇక 2 ఎకరాలు పత్తి పెడతా, మిగతా సోయాబీన్ పోషిస్తా. సోయాబీన్ తోగరి. ఈ సంవత్సరం సోయాబీన్ ఎన్ని ఎకరాలు వేసినావు? 5. ఎట్లా వచ్చింది మరి దిగుబడి? దిగుబడి సోయాబీన్ సార్ 5 ఎకరాలల్లా ఇప్పుడు నాకు 43 కుంటాలు సోయాబీన్లు అయినాయి. దిగుబడి మంచిగా వచ్చింది సోయాబీన్లో. కందులు కూడా ఈ మొన్నటి వర్షంతో అకాల వర్షం పడ్డది, దుమారం పడ్డది, వర్షం పడుకు ఫుల్ బార్ మీద ఉండే, అవి కూడా ఖాతా పడే ముందు వర్షం పడ్డది, మొత్తం అది కూడా నల్లగా పడిపోయింది, నిలబడిపోయింది. ఇక ఇప్పుడు కంది కాసిందా లేదా మరి మంచిగా? కంది అంత ఎవరేజ్ రాదు సార్, నీరుడు అంత రాదు. ఎందుకు? వర్షాలు తక్కువ వర్షాలు కాదు సార్, అది పూత దశలో వర్షం రాదు. ఒక 15 రోజులు వర్షం రాకుంటే అది కాయ అంగిపోతుంది. పూత వచ్చిందా, ఒక స్ప్రే అయిందా, 15 రోజులు వర్షం గింత రాకుండా దాని మీద మొత్తం కాయ అయిపోతుంది. ఈ ప్లేన్ సోయాలో ఏం వేసినావు? శనగ 10 కిలో గోధుమ. మంచిగా మొలిసినాయి? మొలుసుడు మంచిగా మొలిసినాయి సార్. ఇప్పుడు ఎండిపోతున్నాయి శనగ. ఎండు తెగులు వచ్చింది? ఎండు తెగులు అంటే అది వాతావరణం చూసి ఉంటుంది, చలి కూడా కొట్టదు, దానికి అవసరం లేదు ఎక్క చలి. ఎంత ఎండిపోతున్నాయి. 2 సార్లు నీళ్ళు అయింది. ఎట్లా నీళ్ళు వారిచ్చినా? మరి నీళ్ళు స్ప్రింక్లర్ పెడతాం కదా సార్. బోర్ ఉందా? బావి సార్, అది కినాల్, అక్కడ చిన్న కినాల్ ఉన్నదా, అక్కడ నుంచి ఇంజన్ తోటి నీళ్ళు ఇస్తాం. ఆయిల్ ఇంజన్? ఆయిల్ ఇంజన్. మాకు గంటకు లీటర్ డీజిల్ ఓడుస్తుంది, రోజుకు 10 లీటర్లు ఓడుస్తుంది. 20 లీటర్ డీజిల్ వల్ల మాది 100 ఎకర్ అయిపోతుంది. కరెంట్ లేదా? ఇటు కరెంటు లేదు. ఇప్పుడు కెనాల్ కు ఛాన్స్ లేదు కదా సార్. ఇప్పుడు ముందు ఇచ్చిండ్లు కెనాల్ కు, ఇప్పుడు ఛాన్స్ లేదు. గోధుమ ఎట్లా ఉన్నది? గోధుమ మంచిగా ఉన్నది సార్. ఎప్పుడు వేసిన గోధుమ? గోధుమ శనగ ఒకటే టైంకి వేసేసినాం. ఒకటే. ఎంత వేసిన గోధుమ? గోధుమ 10 కిలో వేసిన. సులో ట్రయల్ చూడేందుకు మనకు అనుభవం లేదు కదా సార్. ఇప్పుడు ప్లేన్ ఇయోడే ఉంచిన, అయితే ఇన్ని రోజులు చేయలేదు ఇరిగేషన్, ఇంకా ప్లేన్ ఉంచిన అనుభవం చూడాలని ఎంత అవుతుంది అది ఏమో మనకు అంత ఐడియా లేదు. చూసినాం పోసి. మరి ఎందుకంటే లాస్ట్ కు కుళ్ళ నీళ్ళు ఈడబడతాయి సార్ దీనికి శనగకు. అప్పుడు కెనాల్ నీళ్ళు ఇడుస్తారు ఈడలు, అప్పుడు నీళ్ళు ఇవ్వకుండా అది వేస్టే, కెనాల్ నీళ్ళు కదా. ఈ శనగ మంచిగా మొలిసిందంట? మంచిగా మొలిసింది సార్. ఎండు తెగులు ఇప్పుడు వచ్చినాయి. అంతా ఎండిపోదు కదా ఇప్పుడు, కొంత 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 పచ్చగరే పడుతున్నది. అయినా స్ప్రే చేసిన. కూర ఏడతారా? శనగ కూర ఏడతారా? శనగ కూర ఏడతాం అంతా. కొన్ని మన పురుగులు తినేసి కొట్టేస్తాయి, అంత వేయరాం కదా. ఎంత అయితే అంత మనకు పురుగులు కొట్టేస్తే అవి ఎండుతాయి, వ్యాప పంగ పుడతాయి సార్. పంగ పుడుతుంది అంటే పురుగు కానియాలి అప్పుడప్పుడు. పురుగు ఒక్క రౌండ్ కానియాల. పచ్చటి పురుగు ఉంటే పడది, అది నల్లటి పురుగు ఉంటే ఉన్నదనుకో చెట్టుకు నాశనం పట్టేస్తుంది. ఇంత చెట్టు ఉంటుందా ఇంతే చేస్తుంది. పురుగుల ఫరక్ ఉన్నది. ఇంటి పుడతా ఏరుకుంటారు కూర. ఇంటి పుడతా ఏదో ఖాళీ ఉన్న టైంలో ఏరుకుంటాం, అంత ఏరం. ఈ అన్ని పంటలకి వెళ్ళి ఏ పంట మంచిగా వస్తున్నది? ఇయోడు సార్ సోయాబీన్ పంట మంచిగా వస్తుంది. సోయాబీన్ పంట దిగుబడి మంచిగా వచ్చింది. ఈ పత్తి ఎందుకు కూడా గులాబీ రాకుండా పడితే ఈ పత్తి కూడా అవరేజ్ వస్తుండే. 10 తొగరికి మందు కొట్టలేవా మరి? కొట్టినా సార్. ఎన్నిసార్లు కొట్టినా? 4వ సారి అయింది తొగరికి మందు. మంచిగా కాసిందా మరి? అంతా కాసు కాయాలి, మేము అనుకున్నట్టు కాయాలి. చూడ సార్, ఇది 15-20 రోజులాయా. ఇది ఎప్పుడు ఆగిపోయాడు శని. ఇది బరకంలా తొగరి బాగా కాస్తుంది. అయితే మీ ఇంటి తొగలు అవి ఏమన్నా సీడ్ కొనుకొచ్చి? షారు, దప్తరి, ఇటువంటి రకరకాలు ఉంటాయి కదా, తెచ్చిన కానీ కాయలే సరిగ్గా. కాయలే. మరి దానికి 2-3 సార్లు కొట్టినా మందు? 4 సార్లు అయింది అందరి. కాస్తా కదా మరి ఇప్పుడు చలికి?
మొన్న వర్షంకు దుమారంకు మొత్తం పూత రాలిపోయింది, దిగుబడి రాదు మాకు. ఎందుకంటే మేము చేనులో ఇప్పుడు 24 గంటలు మేము చేనులను పని చేస్తాము. ఎప్పుడు అందరు పని చేస్తారు చేనులో. మేము ఇద్దరమే ఉన్నాము, మా పిల్లలు చదువుకుంటారు. చిన్నప్పటి సంది వ్యవసాయమే కదా, మాకు అనుభవం ఉంటది. ఏ పండ్లు ఉన్నాయి? ఎడ్లు బండి, ఎడ్లు ఉన్నది, బండి ఉన్నది. అంత పెద్ద ఎడ్లు అవసరమా? అవసరం కదా సార్. ఇప్పుడు బురదల మనకు పోతలు కూడా పోతుంది. మస్తు పెద్దగా ఉన్నాయి ఎడ్లు. ₹1,00,000 జత ఉంటుంది అది? ఉంటది. అంటే ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి ఆ ఎడ్లు మీ దగ్గర? అది 2 సంవత్సరాలు కొని, అప్పుడు 60,000 కొన్నాం. ₹1,00,000 జత. రూపాయలు వస్తుంది. పని ఎక్కువ ఉండదు కదా ఎడ్లతో? పని ఉండదు సార్. ఇప్పుడు పత్తి ముల్లెలు, ఇప్పుడు వెహికల్ ఉన్నోళ్ళు దించేస్తారు. ఇప్పుడు మా వెహికల్ లేని వాళ్ళకు ఎడ్ల బండి మీద లేబర్లకు కూడా పోలా త్యాలా, అది ప్రాబ్లం. మన కూరగాయలు పండిస్తారు ఇంకా ఇంటి కోసం. మిర్చి పెడతాము, ఆ మిర్చి అక్కడ ఉన్నది సార్, వైరస్ అది దానికి కూడా మొత్తం ఎండిపోతున్నది. గుంటడు పోసిన వేసిన, టమాటా ఉన్నది, వంకాయ ఉన్నది, మెంతి కూర ఉన్నది, సాంబార్ ఉన్నది, కొత్తిమీర, పాలకూర. ఇంటి కోసం ఇప్పుడు తినట్టు వెళ్తున్నది. మరి పత్తి మీ ఇంట్లో ఏరుతున్నారా? కైకులలో పెడతారు సార్. ఇంటితో కాని పని కదా. మొన్నటి దాకా ఉండే ₹10 కిలో ఇయ్యం పూర సార్. వ్యవసాయంలో ₹10 కిలో ఇస్తే పుచ్చు బొండ మార్కెట్ లో రేటు తలగది. మర్రా ఒకవేళ మనం సీసీ పెట్టినా అనుకో కౌడిమాల్ అంటారు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు అయితే ఇక మహారాష్ట్రలో అట్లను ఇట్లను, మన ఆదిలాబాద్ కన్నా మహారాష్ట్ర టీకే అనిపిస్తున్నది. 18 కుంటలు కూడా పోయినా మొత్తం అడితి లేక అమాలి లేక 7,150 ఉండే మొత్తం రేటు తగిలింది. ఆదిలాబాద్ లో అయితే మనం పోలా పుల్లలు పెడతారు, పాయింట్ సాబ్ తీస్తారు. ఆదిలాబాద్ అందుకే మార్కెట్ లో ఇక్కడ ఓకులేలు మొత్తం ఎక్కడ అంటే మహారాష్ట్రకి వెళ్ళిపోతున్నారు. ప్రైవేట్ కదా సార్. ఏం చూడడు, చూసినా వాళ్ళు ఏమి అనుకోలు. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు రేట్ ఎక్కుతుందో మరి ఎట్లనో గానీ. బేల మార్కెట్ దగ్గర నుంచి బేల మార్కెట్ సార్ మళ్ళీ అది మన ఆదిలాబాద్ లెక్క ప్రైవేట్ వాళ్ళు కొంటే. ఇప్పుడు సీసే అంటే మేము బేల మార్కెట్ కి అమ్ముతాం. సీసేకి పెడితే మనకాయ అమ్ముకుంటాం. ప్రైవేట్ లా కొనవాలంటే మన బేల కాడ ఖాళీగా బండ్లు ఆదిలాబాద్ ఏది లాభం అనిపిస్తుంది? ప్రైవేట్ అమ్మితే లాభమా, సీసీకి అమ్మితే లాభం? సీసీకి అమ్మితే లాభం సార్. మరి మీరు అమ్ముకోవచ్చు. ఇగోసారి లేబర్ పేమెంట్ చేయాలా, జల్దీ పైసలు జల్దీ పైసలు 10-15 రోజులకు ఈ సంవత్సరం పడుతున్నాయి. ఇంతకు ముందు నెలకు పడుతున్నాయి. నెలకు లేబర్ ఆగలి కదా సార్. మరి ఎట్లా మరి సంతోషంగా ఉన్నారు పంటల పట్ల? సంతోషం ఏం సార్, ఇంత పుచ్చొచ్చిన తర్వాత వ్యవసాయంలో లాభమే లేదు అనిపిస్తున్నది. ఎందుకు సార్, ఇప్పుడు ఆనకాలము ఎండాకాలం మేము చేస్తాం కదా. ఇప్పుడు ఇట్లా పుచ్చ వస్తే సగంకు సగం పడిపోయింది కదా. ఇప్పుడు ఈ ఫస్ట్ హప్తాల 18-20 కుంటలు వెళ్ళింది. రెండవ హప్తాల మా అందాజకి ఏముంటుంది, మేము గెస్ చేసుకుంటాము. ఫస్ట్ హప్తాల 20 కుంటలు వెళ్తే మేము రెండవ హప్తాల 15 కుంటలు వెళ్తుంది అని మాకు అనుభవం ఉన్నది. అంటే వెళ్తుండే మంచిగా ఉంటే వెళ్తుండే. ఈ పుచ్చు రావడకు వెళ్ళు లేదు. ఎప్పుడన్నా కానీ వ్యవసాయం ఒక సంవత్సరం ఆదుకుంటది, ఒక సంవత్సరం ఉంచినా గానీ ఇంకో సంవత్సరం ఆదుకుంటది. ఏదో ఒక సంవత్సరం మనకు అప్ప చెప్తుంది, భూమి అప్ప చెప్తుంది. కాబట్టి పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. వచ్చే సంవత్సరం మంచిగా వెళ్తుంది కావచ్చు. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నీ నుంచి సలహాలు తీసుకోవచ్చు, లేదా నీకు సలహాలు ఇవ్వచ్చు. కాబట్టి మీ ఫోన్ నంబర్ 8985-2063-94. థ్యాంక్ యూ అన్న. రైట్, ఓకే. ఇప్పటిదాకా వివిధ పంటల సాగు అనుభవాలు గురించి బేలా మండలం సిరిసన్న గ్రామానికి చెందిన గోరె సంజీవ్తో దినేష్ పెట్టిన ముచ్చట ఇన్నరు. శ్రోతలు, మీరు ఈ ముచ్చట్లను ప్రసార సమయంలో వినలేకపోయినా, లేదా మళ్ళా వినాలనుకున్నా, లేక మీ దోస్తులు చుట్టాలకు వినిపించాలనుకున్నా, ఇవి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు ఇనుండ్రి, మీ దోస్తులకు చుట్టాలకు వినిపియుండ్రి. మీరందరు ఇన్నాక లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మరకుండ్రి. ఇంతటితో ఇయ్యలటి ఇల్లు వ్యవసాయం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.